ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జూరియస్ వాచ్ ఏదని అడిగితే అందరి నోట వచ్చే ఏకైక పదం రోలెక్స్. అయితే ఈ $8 బిలియన్ రోలెక్స్ కంపెనీ సామ్రాజ్యాన్ని నెలకొల్పింది మాత్రం ఒక అనాథ. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఒక బాలుడు పట్టుదల, స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ బ్రాండ్కి అధిపతి అయ్యాడు. అయితే నేడు ఈ రోలెక్స్ ఒక స్టేటస్ సింబల్గా మారింది. ఇది కేవలం టైంను మాత్రమే కాదు, దీన్ని వేసుకున్న వారి టైం ఎలా ఉందో కూడా చెప్తుంది. సముద్రంలో 100 అడుగుల లోతున హై ప్రెజర్ని తట్టుకోవాలన్నా, మౌంట్ ఎవరెస్ట్ లాంటి హై ఆల్టిట్యూడ్లో లో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని తట్టుకోవాలన్నా ఈ రోలెక్స్ వాచ్కే సాధ్యం. ఈ వాచ్ ప్లేస్ ఏదైనా సరే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఎగ్జాక్ట్ టైంని చూపిస్తుంది. అయితే ఈ వాచ్ని మీరు కొనాలనుకున్నా, అరబ్ దేశంలోని అత్యంత ధనవంతులైన షేక్లు కొనాలనుకున్నా అట్లీస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ధనవంతులు సైతం ఈ వాచ్ని కొనాలంటే ఎందుకు అంతగా వెయిట్ చేయాలి? ఈ వాచ్ని ఏ మెటల్తో తయారు చేస్తారు? జస్ట్ టైం మాత్రమే చూపించే ఈ వాచ్కి లక్షలు పెట్టి ఎందుకు కొంటున్నారు? అన్నిటికీ మించి ఒక నిరుపేద అనాథ ఇంత పెద్ద లగ్జరీ వాచ్ బ్రాండ్ని ఎలా ఏర్పాటు చేశాడు? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీ అందరికీ తెలుసు, మన సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే క్వశ్చన్ ఏమిటంటే, సూర్యుడి చుట్టూ తిరిగేందుకు ఏ గ్రహం ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది? నెంబర్ 1 మార్స్, నెంబర్ 2 మన ఎర్త్, నెంబర్ 3 యురేనస్, నెంబర్ 4 నెప్ట్యూన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. హాన్స్ విల్స్డార్ఫ్ 1881లో జర్మనీలోని ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. తన 12వ ఏటే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. దాంతో తమ కుటుంబ బాధ్యతల్ని తన అంకుల్ తీసుకున్నాడు. హాన్స్కి ఒక తమ్ముడు, ఒక చెల్లె కూడా ఉన్నారు. ఆయన తన తండ్రి ఆస్తిని అమ్మేసి వచ్చిన డబ్బులతో ఆ పిల్లల్ని జర్మనీలోని ఒక బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశాడు. తల్లిదండ్రుల మరణాన్ని మర్చిపోకముందే ఒక కొత్త ఊరిలో, కొత్త ప్రదేశంలో అడుగు పెట్టడం వల్ల తోటి విద్యార్థులు కూడా ఇతన్ని బాగా ఏడిపించేవారు. కానీ అక్కడితోనే ఆగిపోతే ముందుకు వెళ్ళలేమని భావించి అన్నిటిని తట్టుకొని పట్టుదలతో ముందుకెళ్ళాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఈ హాన్స్ చదువుని మాత్రం వీడలేదు. ఈ హాన్స్కి మ్యాథమెటిక్స్తో పాటు లాంగ్వేజ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తనలో ఉన్న ఈ ఇష్టమే ఇతర దేశాల్లో వర్క్ చేసేందుకు ఫర్దర్గా హెల్ప్ అయింది. ఈ హాన్స్ స్కూల్లో చదువుతున్నప్పుడు అతనికి ఒక స్విట్జర్లాండ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను స్విట్జర్లాండ్ గురించి అనేక విషయాలు చెప్తుండేవాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, స్విట్జర్లాండ్ ప్రపంచంలోని అత్యంత విలువైన వాచ్ బ్రాండ్లకు పుట్టినిల్లు. హాన్స్ తన 18 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని స్విట్జర్లాండ్లోని జెనీవాలో పోల్ ఎక్స్పోర్ట్ కంపెనీలో అప్రెంటిస్గా చేరాడు. అయితే సడన్గా ఒకరోజు తన ఫ్రెండ్ క్యూనో కోర్టెన్ అనే వాచ్ మేకింగ్ కంపెనీకి సంబంధించిన ఒక జాబ్ ఆఫర్ ఇప్పించాడు. ఆ సమయంలో ఇది స్విట్జర్లాండ్లోనే ఒక ఫేమస్ వాచ్ మేకింగ్ కంపెనీ. ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి అక్కడ ఇంగ్లీష్ కరెస్పాండెంట్ అండ్ క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. చిన్నతనంలో తను నేర్చుకున్న లాంగ్వేజ్ ఈ విధంగా అవసరమయ్యాయి. కేవలం ఇంతే కాదు, వాటితో పాటు వాచ్లను చెక్ చేయడం, వాటి ప్యాక్ చేసే బాధ్యతల్ని కూడా హాన్స్కే అప్పగించారు. ఈ విధంగా అతను వాచ్లు తయారు చేసే బేసిక్ ప్రిన్సిపల్స్ని నేర్చుకున్నాడు. ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలకే సైన్యంలో చేరాలని జర్మనీ నుంచి పిలుపు వచ్చింది. కొన్ని సంవత్సరాలు సైన్యంలో గడిపిన తర్వాత 22 ఏళ్ల వయసులో కొత్త జాబ్ కోసం హాన్స్ లండన్కి పయనమయ్యాడు. అక్కడ అతనికి ఒక పెద్ద వాచ్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం దొరికింది. అక్కడ ఇతని పని కంపెనీ యొక్క సేల్స్ని పెంచడం. ఈ క్రమంలో హాన్స్ కేవలం 2 సంవత్సరాల్లోనే అనేక మంది కస్టమర్లను కంపెనీతో కనెక్ట్ చేశాడు. దాంతో కంపెనీ బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు సొంత కంపెనీ పెట్టాలనే ప్లాన్లో ఉన్నాడు. అందుకోసం అవసరమయ్యే ప్రతి విషయాన్ని అతను క్షుణ్ణంగా నేర్చుకునేవాడు. సరిగ్గా అదే సమయంలో తన వైఫ్ అయిన ఫ్లోరెన్స్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే హాన్స్ ఒక వాచ్ తయారు చేయడానికి అవసరమయ్యే ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. ఇక నెక్స్ట్ ఏదైనా పెద్దగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 1905లో తన బావగారైన ఆల్ఫ్రెడ్ డావిస్ ఫైనాన్షియల్ సపోర్ట్తో విల్స్డార్ఫ్ అండ్ డావిస్ అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. మొదట్లో ఇతను ఒక స్విస్ వాచ్ కంపెనీ అయిన హెర్మాన్ ఆగ్లేర్తో పార్ట్నర్షిప్ చేసుకున్నాడు.
ఈ ఒప్పందం ప్రకారం వాచ్ పార్ట్లను స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇంగ్లాండ్లో అసెంబుల్ చేసేవారు. మెల్లమెల్లగా ఈ బిజినెస్ పెరగడంతో మార్కెట్లో ఈ వాచ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ సమయంలో పురుషులు ఎక్కువగా పాకెట్ వాచెస్ని యూజ్ చేసేవారు, కానీ మహిళలు మాత్రం రిస్ట్ వాచెస్ని ఒక ఆభరణంగా యూజ్ చేసేవారు. ఎందుకంటే ఈ రిస్ట్ వాచ్లు చిన్న సైజులో ఉండడం వల్ల టైం కూడా యాక్యురేట్గా చూపించేవి కావు. కొన్నిసార్లు ఫాస్ట్గా, కొన్నిసార్లు స్లోగా రన్ అయ్యేవి. ఈ హాన్స్కి పాకెట్ వాచ్లు యూజ్ చేయడం చాలా కష్టంగా అనిపించేది, ఎందుకంటే అవి పెద్ద సైజులో ఉంటాయి. పైగా టైం చూసేందుకు ప్రతిసారి దాన్ని పాకెట్ నుంచి బయటకు తీస్తూ ఉండాలి. అందుకే ఒక ప్రిసైజ్డ్ వాచ్ తయారు చేయడం కోసమని ఇతను యూరప్లోని చాలా దేశాలు తిరిగాడు. రిస్ట్ వాచ్లు తయారు చేసే చాలా మందితో కలిసి వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని డీటెయిల్గా తెలుసుకున్నాడు. ఇతను నేర్చుకున్న ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రిస్ట్ వాచ్ కంపెనీ లాంచ్ చేసి మెల్లమెల్లగా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాడు. దాంతో 1908 నుంచి ప్రజలు ఈ రిస్ట్ వాచ్లను ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఇలా చూస్తుండగానే హాన్స్ కంపెనీ ఇంగ్లాండ్లోని టాప్ వాచ్ కంపెనీలో ఒకటిగా ఎదిగింది. అయితే ఈ హాన్స్కి తన కంపెనీ పేరు విల్స్ డార్ఫ్ అండ్ డావిస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా ఒక సింపుల్ నేమ్ ఉండాలనుకున్నాడు. అంతేకాదు ఆ పేరు ఎలా ఉండాలంటే చూడ్డానికి, వినడానికి అట్రాక్టివ్గా ఉండాలి. అంతేకాదు ఆ వాచ్ యొక్క డయల్ మీద ఆ పేరు సెట్ అయ్యేలా ఉండాలి అనుకున్నాడు. 5 అక్షరాల పేరు కోసం అతను చాలా రోజులు సెర్చ్ చేశాడు. అయితే ఒకరోజు అతనికి సడన్గా రోలెక్స్ అనే పేరు కనిపించింది. దాంతో 1908లోనే రోలెక్స్ అనే పేరుని రిజిస్టర్ చేసుకుని అదే బ్రాండ్ నేమ్తో వాచ్లను ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అంతా సాఫీగా జరిగిపోతుంది అనుకున్న సమయంలో వరల్డ్ వార్ I స్టార్ట్ అయింది. దీని నెగటివ్ ఇంపాక్ట్ బిజినెస్ పైన పడింది. ఎంతగా అంటే అప్పటిదాకా ఉన్న అన్ని వాచ్ బిజినెస్లు మూతపడ్డాయి. కానీ ఈ వరల్డ్ వార్ ప్రభావం రోలెక్స్ కంపెనీ పైన పడలేదు. నిజం చెప్పాలంటే ఈ వరల్డ్ వార్ సమయంలోనే రోలెక్స్ వాచ్లు మరింత ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే ఇవి యాక్యురేట్గా టైం చూపించడం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రాపర్గా పనిచేయడంతో యుద్ధంలో పాల్గొనే సైనికులందరూ కూడా ఈ వాచ్లను యూజ్ చేసేవారు. మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ వాచ్లను పాకెట్ వాచ్ లాగా ప్రతిసారి బయటకు తీయాల్సిన అవసరం లేదు. అలా ఈ కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. 1914లో రోలెక్స్ ఒక అతిపెద్ద ఆఫీస్ని ఓపెన్ చేసి 60 మంది ఎంప్లాయీస్ని తీసుకుంది. ఈ రోలెక్స్ రిస్ట్ వాచెస్కి స్విట్జర్లాండ్ నుంచి క్రోనోమీటర్ రీడింగ్ అండ్ లండన్ ఏక్యూ అబ్జర్వేటర్ నుంచి క్లాస్ ఏ సర్టిఫికేట్ అప్రిషియేషన్ లభించింది. దాంతో ఈ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. అంతా కరెక్ట్గా జరుగుతుంది అనుకున్న సమయంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ఒక ఎదురుదెబ్బ తగిలింది. విషయం ఏమిటంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమ దేశం నుంచి ఇతర దేశాలకు పంపించే ప్రతి వస్తువుపైన దాదాపు 33% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించింది. దాంతో రోలెక్స్ కంపెనీకి నష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే రోలెక్స్ బిజినెస్ అంతా కూడా ఎక్స్పోర్ట్ పైన డిపెండ్ అయి ఉంది. కేవలం అంతేకాదు, వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ ప్రజలు జర్మన్ దేశస్తుల్ని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఇక చేసేదేమీ లేక 1919లో హాన్స్ తన రోలెక్స్ ఆఫీస్ని లండన్ నుంచి స్విట్జర్లాండ్కి షిఫ్ట్ చేశాడు. ఇప్పటికీ ఈ రోలెక్స్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లోనే ఉంది. 1924లో రోలెక్స్ తమ 5 స్టార్ లోగోని ట్రేడ్ మార్క్ చేసుకుంది. దీంతో తమ వాచ్కి మరింత లగ్జరీ లుక్ యాడ్ అయింది. 1926లో లాంచ్ అయిన రోలెక్స్ ఆయిస్టర్ వాచ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపేసింది. నిజానికి ఇది చరిత్రలోనే మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ వాచ్. ఇది ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని హాన్స్కి ముందే తెలుసు. అంతేకాదు ఇది మార్కెట్లో రిలీజ్ అయిన వెంటనే భారీ లెవెల్లో సేల్ అవుతుందని కూడా తెలుసు. కానీ దీన్ని లాంచ్ చేయడానికి ఆయన సరైన సమయం కోసం వేచి చూశాడు. ఈ క్రమంలోనే 1927లో గ్లిడ్స్ అనే ఒక ఇంగ్లీష్ మహిళ 20.5 మైల్స్ పొడవైన ఇంగ్లీష్ ఛానల్ తీరాన్ని ఈదుకుంటూ దాటాను అని ప్రకటించింది. కానీ ఆ విషయాన్ని అప్పట్లో ఎవ్వరూ నమ్మలేదు. అయితే 1000 మంది ముందు ఆమె దాన్ని ప్రూవ్ చేయాలి అనుకుంది. అలా ఈ అమ్మాయి రూపంలో ఈ హాన్స్కి తమ వాచ్ని ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది. దాంతో ఇతను ఆ మహిళ మెడలో తమ రోలెక్స్ ఆయిస్టర్ వాచ్ని వేశాడు. ఆమె చల్లటి నీటిలో దాదాపు 10 గంటలు నిరంతరం ఈదడం వల్ల ఆమె శరీరం కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. ఆమె దాదాపు 80% తీరాన్ని దాటిన తర్వాత మధ్యలోనే ఆమెను బయటకు తీసుకొచ్చేశారు. ఆమె అనుకుంది సాధించలేకపోయింది. కానీ ఈ హాన్స్ మాత్రం అనుకున్నది చేసి చూపించాడు. రోలెక్స్ ఆయిస్టర్ అంతసేపు చల్లటి వాటర్లో ఉన్నప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ ఈవెంట్ని రోలెక్స్ కంపెనీ లండన్ న్యూస్ పేపర్ అయిన డైలీ మెయిల్లో యాడ్ రూపంలో మరింత ప్రమోట్ చేసింది. ఈ న్యూస్ చూసిన ప్రజలు రోలెక్స్ వాచ్ గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పట్లో వాచ్ వాటర్లో పడింది అంటే అది వర్క్ అవ్వడం ఆగిపోతుంది. కానీ 10 గంటల పాటు నీటిలో ఉన్నప్పటికీ ఈ వాచ్ వర్క్ చేయడం చూసి ప్రజలు షాక్ అయ్యారు.
దాంతో హాన్స్ అనుకున్నట్లుగానే రోలెక్స్ ఆయిస్టర్ ప్రపంచంలోనే ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్గా ఫేమస్ అయింది. అక్కడితో ఆగకుండా అతను కొన్ని ఇన్నోవేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో దీన్ని మరింత ప్రమోట్ చేశాడు. 1928లో ఫేమస్ బ్రిటిష్ మోడల్తో రోలెక్స్ కంపెనీ ప్రమోషన్ చేయించాడు. అంతేకాదు ప్రతి ఒక్క డీలర్ షాప్లో రోలెక్స్ ఆయిస్టర్ వాచ్లను యాక్వేరియంలో ఉంచి ప్రజలకు మరింత నమ్మకం కలిగించాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1933లో ఎవరెస్ట్ పై నుంచి ఫ్లై అయిన క్రూ మెంబర్స్ ఈ రోలెక్స్ వాచ్ వేసుకొని చూశారు. అంత ఎత్తులో కూడా ఈ వాచ్ అద్భుతంగా పనిచేసింది. ఈ విషయం నెక్స్ట్ డే న్యూస్లో కూడా వచ్చింది. ఒకవైపు మార్కెటింగ్ చేస్తూనే మరోవైపు తమ కొత్త మోడల్స్ పైన రోలెక్స్ కంపెనీ దృష్టి పెట్టింది. 1931లో రోలెక్స్ ఆయిస్టర్ పర్పెచువల్ పేరుతో మరో వాచ్ లాంచ్ చేసింది. ఇది చరిత్రలోనే మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ అండ్ సెల్ఫ్ వైండింగ్ వాచ్. దీనికి ఎలాంటి మాన్యువల్ కీ అవసరం లేదు. అయితే 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. రోలెక్స్ కంపెనీ ఒక జర్మన్ బ్రాండ్ కావడంతో యూరోపియన్ దేశాల్లో దీని ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేశారు. దాంతో కంపెనీ సేల్స్ భారీగా తగ్గిపోయాయి. దురదృష్టవశాత్తు 1944లో హాన్స్ భార్య కూడా మరణించింది. వరుస నష్టాలు చూసి హాన్స్ కూడా చాలా డిప్రెస్ అయ్యాడు. తర్వాత తన భార్యకు గుర్తుగా హాన్స్ విల్స్డోర్ఫ్ అనే ఫౌండేషన్ని ఏర్పాటు చేశాడు. ఇదొక ప్రైవేట్ చారిటీ ట్రస్ట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే హాన్స్ తను చనిపోక ముందే రోలెక్స్ కంపెనీకి చెందిన 100% ఓనర్షిప్ని ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అదే ఫౌండేషన్ ఇప్పటికీ రోలెక్స్ కంపెనీని కంట్రోల్ చేస్తుంది. అందుకే రోలెక్స్ కంపెనీ ఎప్పటికీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ అవ్వదు. అంతేకాదు ఇదొక చారిటీ కాబట్టి ఎటువంటి ట్యాక్స్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ హాన్స్ ఎంత తెలివిగా ఆలోచించాడు అనేది. వరల్డ్ వార్ II ముగిసిన తర్వాత రోలెక్స్ సేల్స్లో మళ్ళీ గ్రోత్ కనిపించింది. 1945లో రోలెక్స్ డేట్ జస్ట్ మోడల్ లాంచ్ అయింది. ఇందులో టైంతో పాటు డేట్ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలకి రెవల్యూషనరీ ప్రొడక్ట్ అయిన డేట్ వాచ్ లాంచ్ అయింది. ఇందులో టైంతో పాటు డేట్ కూడా డిస్ప్లే అవుతుంది. దీని తర్వాతే అన్ని కంపెనీస్ ఇలాంటి వాచెస్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. అక్కడితో ఆగకుండా రోలెక్స్ అనేక కొత్త మోడల్స్తో దూసుకెళ్ళింది. 1953లో రోలెక్స్ సబ్ మైనర్ పేరుతో మరో రెవల్యూషనరీ వాచ్ని లాంచ్ చేసింది. ఇది డీప్ డైవ్ వాటర్ ప్రూఫ్ వాచ్. ఇది 100 మీటర్ల లోతులో కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంతేకాదు ప్రపంచంలో మొట్టమొదటిసారి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ కూడా ఇదే వాచ్ని ధరించి మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కాడు. అంత హైట్లో కూడా ఈ వాచ్ 1 సెకండ్ డిఫరెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా పనిచేసింది. అదేవిధంగా రోలెక్స్ని 1960లో సబ్మరైన్ సహాయంతో దాదాపు 100 అడుగుల లోతులో సముద్రంలో పంపారు. అంత డెప్త్లో కూడా ఈ వాటర్ ప్రెజర్ని తట్టుకొని ఈ వాచ్ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే రోలెక్స్ వాచ్ ఎత్తైన కొండపైన, లోతైన సముద్రంలో ఇలా ఏ ప్లేస్లో అయినా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ ఫీచర్సే రోలెక్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే 1960లో హాన్స్ మరణం తర్వాత ఈ రోలెక్స్ ఒక లగ్జరియస్ బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయి రిచ్ సొసైటీ ప్రజలపైన ఫోకస్ పెట్టింది. అయితే ఈ వాచ్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా లక్షల్లో కోట్లలో ఉంటుంది. దీని ధర ఇంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని అసలు దేంతో తయారు చేస్తారు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ రోలెక్స్ వాచ్ని 904L స్టీల్తో తయారు చేస్తారు. ఇది హై గ్రేడ్ స్టీల్. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ప్రపంచంలోనే తమ వాచెస్ని మాన్యువల్గా చేతులతో అసెంబుల్ చేసే ఏకైక కంపెనీ ఈ రోలెక్స్ కంపెనీ. అందుకే ఈ కంపెనీ ఎంత ఫేమస్ అయినా, ఎంత పెద్ద అయినప్పటికీ రోజుకు 2000 వాచ్లు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఎంత ధనవంతులైనా, మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైనప్పటికీ ఈ వాచ్ని కొనాలి అంటే వెంటనే దొరకవు, వెయిట్ చేయాల్సింది. ఈ రోలెక్స్ వాచ్ కంపెనీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో 2008లో అడుగుపెట్టింది. ఈ వాచెస్ ప్రైజెస్ 2 లక్షల నుంచి మొదలు పెడితే కోట్లలో ఉంటుంది. అంత పెట్టి ఎవరు కొంటారంటే కేవలం ధనవంతులు మాత్రమే కొంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా కొంటారు. ఎందుకంటే ఈ వాచెస్కి రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఏమీ లేని ఒక అనాథ తన పట్టుదలతో, స్వయం కృషితో వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేశాడు. అంతేకాదు ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగాడు. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, సూర్యుడు చుట్టూ తిరిగేందుకు ఏ గ్రహం ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 4 నెప్ట్యూన్. నెప్ట్యూన్ ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగేందుకు 160 సంవత్సరాల సమయం పడుతుంది. మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.